ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 58 ద్వితీయోపదేశ కాండం ఆగస్టు 27న మొదటి అధ్యాయం నుండి చదువుకుందాం. యోర్దాను యువతలనున్న అరణ్యంలో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దీజాహాబాను స్థలములకును మధ్య నూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి షేయేరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అస్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగోను ఎద్రేయిలో హతము చేసిన తర్వాత 40వ సంవత్సరంలో 11వ నెల మొదటి తేదీన మోషే ఇశ్రాయేలుకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినంతయు వారితో చెప్పెను. యోర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనేను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్నెమునకును, అరాబాలోను మన్నెములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములనున్న స్థలములన్నిటికిని, కానాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేశాను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి. వారిని మీ మీద నియమించేదనని మీతో చెప్పగా నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి తిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికిని వాని సహోదరికిని వారి యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనిషిని ముఖము చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావలెను. నేను దానిని విచారించేదనని వారికి ఆజ్ఞాపించి తిని మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించి తిని. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యంలో నుండి వచ్చి అమోరీల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చిచున్న అమోరీల మన్నెమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడుకుము, అధైర్యపడుకుమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాము. వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానం చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కింటికి ఒక మనిషిని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన యొద్దకు తిరిగి వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియచెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తులై ఉన్నారు. ఆ పట్టణంలో గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీలను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులెదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు
మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదినని ప్రమాణం చేసిన ఈ మంచి దేశంను ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరెవరినూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాను కనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణం చేశాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారికుడును నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును, కానీ నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలును దాని స్వాధీనపరచుకొన చేయును కనుక అతన్ని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికిచ్చేదనను, వారు దాన్ని స్వాధీనపరచుకొందురు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గంన అరణ్యమునకు ప్రయాణం చేయడని చెప్పాను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధం చేసేదామని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను కనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్నెంలో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మేము తరిమి హోర్మా వరకు షేరులో మేము హతం చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయూరు మన్నెము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనము, షేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్యముగా షేయూరు మన్యం నేనిచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చును, రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు షేయిరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు ఎసోన్గబేరు అరాబా మార్గం నుండి మనము ప్రయాణం చేసితిమి. మనం తిరిగి మోయాబు అరణ్యంన ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏది నీకు స్వాస్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఎమీలులను 6 దేశంలో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రేఫాయిలుగా ఎంచబడిన వారు. మోయాబీలు వారికి ఎమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు షేరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన శ్వాసమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరేదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరేదు ఏరు దాటితిమి. మనము కాదేశు బర్నేయల నుండి బయలుదేరి జెరేదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనం నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించే వరకు సేనా మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధంగా ఉండెను. సైనికులైన వారందరూ ప్రజల నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశము దాటబోచున్నావు. అమోరీల మార్గంన వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకును దానిని స్వాస్యముగా ఇచ్చినందున
అమోనీయుల దేశంలో నీకు స్వాస్యమునియ్యను. అదియు రేఫాయిల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రేఫాయిలు అందులో నివసించిరి. అమోనీయులు వారిని జుంజుమీలందురు. వారు అనాకీల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టాను కనుక అమోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన షేయిరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీలను నశింపచేశాను కనుక వారు హోరీల దేశము స్వాధీనపరచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన అవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీలు నశింపచేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోనీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయుడి. నేడు నేను నీ వలన భయము, నీ వలని వెరపు ఆకాశపు క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నేను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వనికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదోమోతు అరణ్యంలో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిము. కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోదును. నా యొద్ద రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము. నా యొద్ద రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. షేయూరులో నివసించు ఏశావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీలును నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చిన దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికిచ్చితిని. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనసును కఠినపరిచి అతని హృదయమును తెంపు కలగజేశాను. అప్పుడు యెహోవా చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దానిని స్వాధీనపరచుకొని మొదలుపెట్టుమని నాతో చెప్పాను. సీహోనును అతని సమస్త జనమును యాహాజులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించాను కనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకుంటుమి. అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయాను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను. అయితే అమోనీల దేశమునకైనను ఎబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతముకైనను ఆ మన్యంలోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకుడని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. ఇది ఈరోజు భాగమండి. ప్రైజ్ ది లార్డ్.